అమ్మా ఇలాంటి కడుపు లెక్కలు అమ్మా మంత్రసానికి తెలుసు అంటారమ్మా చాలా విగ్రహంతో వెళ్ళిపోయి ఒక మంత్రసాన్ని ఎదుగతి తల్లిదండ్రులు చేరుకుని వజ్ర మంత్రసాన్ని ఎదురు తల్లి గురువు సందం ఊదులు సందం తల్లి పుణ్యపు గర్వానా ఒకటి కానుపదం ముగ్గురు పిల్లలైనా అల్లాడబట్టినా అయిపోదేవి ముగ్గురు వెళ్ళాలి పీక కూదాలి కొడతానే చచ్చిపోదే చచ్చిపోతారా ఇవరా ఎక్కడ పుట్టేప్పుడు ఓ రోహితరం ముగ్గురు పుడతారు అరికో సరికోసం వానకాలం లేదా ఎండాకాలం లేదా పెద్ద ముసులు పెట్టంగా నీకేందే అయిపోయానా ఇదే కట్టాం అయిపోయినా రోగం ఏమైనా గ్లూకోజ్ పెట్టుకొని పెట్టి వండుకొని సాంబ ఎట్టుంటే వండుకుంటాడు వాడిని పట్టుకొని తిట్టడం కోసం అట్లా పోయి డాక్టర్ తీసుకురాపోరు గోలు చేపోరు కొబ్బరి కూడా చేపోరు ఇడ్లీ చేపోరు షాపు చేపోరు వాడు ఉరుకుతాడు ఉరికొస్తాడు కాలు పట్టగట్టు తిరుగుతాడు బువ్వ లేదు బుగ్గి లేదు ఓ గ్లూకోజ్ పెట్టుకొని రోగం కొడుకు కలిగినా లేక బిడ్డ కలిగినమ్మా ఓ నీ గర్భాన ముగ్గురు కలిగిర్రు ఓ ఇద్దరు బుజ్జన్నలు ఇద్దరు కొడుకులు బుడ్డ ఏది మాట్లాడినా అక్కలు ముక్కలు మాట్లాడతావు అవునమ్మా నా గర్భాన్ని ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అనాలే అంటే గొర్రె మేక మూడయ్యా నా ఈడు వేయింది కాబట్టి అక్కలో ముక్కలో దేవుడు మూడేసింది ఇక మూడిస్తే మూడేసిన ఇక రేపటి తండ్రి నువ్వు 40,000 దాకా 4-5 వేసుకుంటున్నావు ఒకటే జరగ కొడుతావు కావచ్చు అమ్మా దాసులారా లేని ప్రేమ ఆయన అమ్మా లేని ప్రేమ ఆయన అమ్మా నా కడపండింది ఇవాళ నా నువ్వు పండింది అమ్మా నా ప్రేమ తీరింది అందరూ కొడుకులు కనుక్కున్నా అందరూ బిడ్డలు కనుక్కున్నా కన్న సంపాను రాజనైతే నాకి
మూసి కాలం చేసినాడు కుండబట్టి ముందు నడిచి పిండాలు పెట్టే కొడుకులు కలిగిండు అడవిలగాళ్ళు తోటకూరలు అంటారమ్మా కానమ్మ రాజ్యం నా బిడ్డ కాళ్ళగా ఇక్కడ దానం చెప్పున లోకమంటారు నా బిడ్డ నేను మంచాల పడినాడు అవ్వాలి మరి బుక్కడన్నం పెడుతుంది కళ్ళు మూసి కాలం చేసినాడు కానమ్మ రాజ్యం నా అవ్వ రాత్రి నా మీద వేసిన అడవిలో కళ్ళు నా మీద పడ్డ సరిపోయిన నాది సరిగ్గా చేరుతుందమ్మా నాకేమో కన్న బిడ్డ నా కొడుకులకు ఆడబిడ్డ ఆడబిడ్డ లేని ఇల్లు కూరలు లేని రోజు అంటారు ఇంటికైనా ఆడబిడ్డ ఉండాలి ఆడబిడ్డకైనా అవగాహనలు కలిగి ఉండాలంటే కన్నదమ్మలు ఉండాలి అమ్మా ఇల్లు వాస్తవి మళ్ళీ ఇల్లు కట్టుకున్నాడు 7 సంతలు ఆడి ఆడబిడ్డనైనా ఎదుగులు ఆడుకోవాలి నాకేమో కన్న బిడ్డ
కర్తలు ఎవరైనా నన్నే పిలుస్తారు. ఎవరైనా నన్నే పిలుస్తారు. నా సొంత మనిషి. నేను పెద్దలు పెద్దలు అనంతరా ఆ తంతే మీ ఇంటికి దినాలా అర్థం మనిషికావా మా ఇంటికాడ వాళ్ళ శుభకార్యం అయ్యా, శుభకార్యానికి వచ్చి అపకార్యం మాట్లాడద్దు. ఓహో అమ్మా నీకు తులసూరు కానుపా తొలసూరే బాగున్నట్టున్నారు. ఎక్కడ నాకు ఇక్కడ పిల్లలు ఎక్కడ చూస్తాను రేజీ కట్ల అవి బాగానే ఎక్కింది. నాకు అద్దాలు ఉన్నాయి. అద్దాలు ఉన్నాయా? అమ్మాయిని పుణ్యమగరమా నీకిద్దరు కొడుకులు బిడ్డ కలిగిందమ్మ. మరి అమ్మవాస ముందు మరి పిల్లలు కలగాలన్నారు. అమ్మవాస ముందు ఆడపిల్ల కలగాలి, మరి పుణ్యం ముందు మగ పిల్ల కలగలను అన్నారు. అమ్మ నిండు అమ్మవాస శుక్రవారము చక్కని గడియ 12 దాటలేదమ్మా. అమ్మ పండుగ చేసుకుంటే 10 పెట్టలు కానీ కుండెడు అండుకొని కుక్కోలు తిన్నది గొప్ప కాదు. మనము తిన్నది మట్టి బాలట కొని పెట్టి మనది ఎత్తరాదా. అమ్మ శుక్లపక్షం హృదయించినట్టు నీ పిల్లలు హృదయించిండు. అమ్మ నీ ఇంటికి పెద్ద కొడుకు పేరు అరిబంతి మహారాజు, చిన్న కొడుకు పేరు పూబంతి రాదు. అన్నలకు చెల్లె అవ్వయ్యకు బిడ్డ అమ్మ పుట్టింటి ఆడిబిడ్డ. అమ్మ ఆడిబిడ్డ పుష్పారాణి రామారా నీ బిడ్డ పుష్పారాణి రామారా. అమ్మ నీ బిడ్డ పుష్పారాణి సూర్యవేడి కళ్ళు చంద్రవేడి కళ్ళు పురుషుడి పొద్దున అమ్మ నీ కొడుకు అరిబంతి నీ చిన్న కొడుకు పూబంతి నీ బిడ్డ పుష్పరాణి ఎంతో అద్భుతంగా నీ పిల్లలు ఉన్నారమ్మా. ఆవుదానం గోవుదానం వస్త్రదానం ఇవ్వండి అమ్మా. మూడేసిన తండ్రి దానమల్లా పట్టుకొని దానమల్లా పట్టుకొని ఊరిలో రాజు ఉత్తముడైతే పాలు మంగడు ప్రజల బొమ్మనాట. దాన కర్త నన్ను వందన మహారాజు దానం ఎదురు దానం పట్టుకున్నాడు బ్రాహ్మణయ్య. గది గది దానమల్లా పట్టుకొని బ్రాహ్మణులు వతారేమో దానమల్లా పట్టుకొని ఆ బుసోళ్ళు దానం ఇచ్చేళ్ళు దానం పట్టుకొని పోతానా. కుర్చీ బుస్సోళ్ళది కాదు, ఈ రాదులది కాదు. టెంట్ అవుతానే తోవలో ఉన్న ఇల్లు మెత్త దొక్కుతుంది అక్కడ అనగబట్టి. నీ బ్రాహ్మణాడు చెంపితే కట్ట దొంగతనం చేసేది నీ కుర్చీ జమ చేసిన ఎవరో కారిగా ఎల్లుండి బుధవారం వస్తున్న వర్కోలకు నీకు ఎలాంటి కుర్చీ వెళ్ళమ్మా. పైసలు పెట్టి కొనుక్కోవాలి దొంగతడని దొంగతాడు చెంపితే. మొన్న నర్సంపేట కథ పోతే ఒడ్డులో చిన్నెత్తుగా తిండి పాడకవు టిన్ను కోసం వస్తాడు. 100 నర్సంపేట ఏరియా మనదో పరకల ఏరియా. మొన్న జమ్మికుండ కురుమల కథ పోతే కులం కులం ఒకటే వీడు అనుకోవద్దా. వాళ్ళందరూ నాకు మహారాజు కురిసి ఎత్తుకొచ్చింది బామ్మరి ఎక్కడ నీ బుద్ధి కూడా పట్టుకున్నది. ఇది ఎవరి బాంచన్ చెప్తా మరి అయిపోయింది. ఇంకెవరు బాంచన్ ఎవరిది. మన పరకాల జగ్గెత్తుకొచ్చిండు ఎస్సీ వాళ్ళదే. అమ్మ అనే అంత అనే అంత అనుభవశాలు ఉంటున్నాడో పడే అంత భాగ్యశాలి పెద్దవా. అనే అంత అనుభవశాలు ఉంటున్నాడో పడే అంత భాగ్యశాలి. సరే బాబా ఇది ఎవరు దాసిదేనా. అచ్చా నా పిల్లవన్నీ ఉండదు. నాకు కూడా మొగలేడు కదా. అబ్బో నన్ను ఏ ఊరంగా తమ్ముకత్తవో నా పోగా పరకాలని అమ్ముతా. నువ్వు వద్దు నాకు పిల్ల ఉన్నది. నీ పేరులో కింద మంచుకున్నారా వాడక నీ పేరులో కింద మంచుకున్నదా. 30 ఏళ్ళ కింద చూడు ఉంటుంది దాన్ని. దానికి ఇప్పుడు ఏమైంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఏంది నీ కొడుకు పెళ్లి చేసాడు. నీ కొడుకు నీళ్ళు పోసుకున్నా నీ పేరు నీళ్ళు పోసుకున్నారా వాడక. అయ్య కొడుకు అడుగున్నారా ఒక్కసారి కందమని. అయ్యా ఒక్కసారి అమ్మమ్మ తల్లి పుణ్య వరవాన చూడడం అగో 7 మేకల దూరు బంగారు స్వరాలు దొంగ కట్టింది.
కాదు మేలాయి నాడయం చెట్ల కాడ కొరువు తిరిగి తల్లి పాట పాట పెట్టినా జోగల పాటే అవుతున్నది పెద్ద వచ్చుతానందా
చక్కదనం రాయబెట్టుకున్నాం అమ్మమ్మ నా కొడుకులే నా దైవం నా బిడ్డే నాకు దైవం అన్నది సంసారం ఆడలో ఏరుకున్నది ఆ తల్లి వద్దేవి ఇద్దరు కొడుకులకి ఏమో ఇళ్ళకు ఎన్ని ఉంగరాలు ఎంచుకున్నది లేక ఒక బిడ్డ నా బిడ్డ అమ్మమ్మ తోడగొట్టింది ఆడబిడ్డాం ఆడవిల్లైతే చిన్న చూపుతో నా బిడ్డకు చంద్రాల బీరలకు ఉన్నది అమ్మ 3 వస్తువులు తీసుకొని రాను 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 అగో కొడుకు దగ్గరికి వచ్చింది కొడుకు అందరి మంచి రాజ భూవంతి రాజ బిడ్డ రమ్మని ముగ్గురు నిలవడ ఎత్తుకున్నది ఏళ్ళ కనుక నేను పెడతంటే శివనా పల్లి వలుకుతాంది పుడికలు వలుకుతాను అందుకే అంటారమ్మ కట్లు కానొచ్చు కానీ కట్లు కాని రావన్నారు ఆ తల్లి సంబరాన్ని పెట్టింది ఎన్ని ఉంగరాలు కానీ దశ కర్మలా ఎట్లా కానున్నాయో పిల్లల నాడు తల్లి పిల్లల ఇంటికి వచ్చింది ఆ తల్లి వేసే గదికి తిరుగుతూ చూడు కొడుక హరివంతి రాజా కొడుక భూవంతి రాజా బిడ్డ పుష్పరాగమ్మ అండంగా పాడంగా 2 ఏళ్ళ పిల్ల పెరిగినాడు కూడా 7 ఏళ్ళ పిల్ల పెరిగింది ఆనాటి వరకు అగో చెంప కొడతలేదు రమ్మని పిల్లగాళ్ళ నోటం ఆడ తిడతలేదు 7 ఏళ్ళ పిల్లనాడు తల్లి వీర పిల్ల ఇంటికి వచ్చింది కొడుక రమ్మని అగో ముగ్గురు పిల్లగాళ్ళ పక్కలు వేసుకున్నది 7 వేల తల్లి అగో తల్లి తోని పాడుగా పిల్లలు పిల్లతోని పాడుగా తల్లి పట్టాన ఒకటి అలారి కన్నుల్లా రావయ్యా నా కొడుక హరివంతి రావయ్యా నా కొడుక భూవంతి మహారాజా పట్టణ బడిలి పట్టణ బడిలి తల్లి వండుకున్నది పిల్లలు వండుకున్నారమ్మా మొత్త కొడతానున్నారా మొదకోలు ధనల్లా కొడతానున్నారో కుట్టాలు ధనల్లా తల్లి పక్కల పిల్లలకు నిలబట్ట పాయేనా ముగ్గురుగా పిల్లలకే నిద్రపట్ట పాయేనా హరివంతి రాదు భూవంతి రాజా పండుకున్న పిల్లలు పండుకున్న పిల్లలకే వెలక వచ్చినాదమ్మా తల్లి వండుకోంగ ఉప్పు వెళ్ళ సిక్కు తాళ లేదమ్మా పిల్లగాళ్ళు ఆటపోయిన పిల్లల ఆ తల్లి వండుకున్న ముగ్గురు పిల్లగాళ్ళు ఆ తల్లి పక్కన వండుకుని నిద్ర పడతలేదమ్మా పల్లన్న కోడికి కాదమ్మా హరివంతి రాజు వేసిండు ముందు 3 అడుగులు వేసిండు నేను ఒక్కనింటి ముందు పోయి ఆట ఆడుకుంటే ఆటన పడతానమ్మా నలుగుంటే నవ్వుసుంగారు 10 మందిలో పడసుంగారు 2 చేతులు కలిస్తేనే సప్పట్లు ఎగుతాయి ఒక్కరిని ఆడుకుంటే ఆటను పెద్దదా నా తమ్ముళ్ళు లేపుకొని పోతున్నా తమ్ముడా భూవంతి రాజా లెమ్మని తమ్ముళ్ళు లేపుకున్నాడు 2 పిల్లలు మాత్రం అనగా తలుపుకాడి రాబోతుంటే తమ్ముడా భూవంతి రాజా మన ఇద్దరం పోయి ఆడుకుంటే మన చెల్లె ఎవరితో ఆడుకుంటదని చెల్లెల పుష్పరాణి అన్న హరివంతి రాజా అన్న భూవంతి రాజా చెల్లి మన అమ్మ పండుకున్నది పండుకుంటే మనం నిద్ర పడతలేదు ఇంటి ముందు పోయి ఆట ఆడుకుందాం రావ చెల్లెలా ఇంటి దగ్గర పిల్లలు తలుపుకోలే గడువుడికి వచ్చిలేమో ముగ్గురు పిల్లలు ఉడికొచ్చి హరివంతి
అరిబంతి రాదన్నాడు. చెల్లి తమ్ముడా గొల్లె నీ తీస్తానడు. లేదు అన్నా నేను తీస్తానని అరిబంతి రాదు. నేనే తీస్తాను అన్నదమ్ములు కొట్లాడుతాను. ఇద్దరు పోతుల ఆడవిల్ల పుష్పరాణి ఏమన్నది? అన్నా అరిబంతి రాజా, ఆ తలపుగల నూదిత చిన్న కోపం, మరి చిన్న తలపుగలను తీస్తే నీకు కోపం. ఇద్దరు పొత్తుల ఆడవిల్లను ఇంటి ఆడవిల్లని వాడు ఆ తలపుగల నేనే తీస్తానయ్యా అని ముగ్గురు పిల్లగాళ్ళు తలపుగొల్ల మీద ఆటలాడుకుంటా తలపుగొల్లని తీసి ముగ్గురు గద్దె తలపుగొల్ల మీద పెట్టిలే పిల్లలు. 1 2 3 తలుపుగొల్లెం బట్టి తలుపు పిల్లలు పట్టుకొని పిల్లలు ఆటలు నేనంటే నేను ముగ్గురు పిల్లలు పట్టి ఆడుకున్న పిల్లగాళ్ళు కనుక తలుపు పిల్లలు వదిలిపెట్టిండు.